వీళ్ళకి అందరికీ ఒక్కొక్కరికి ఒక టాస్క్ ఇచ్చారు సార్. నరేంద్ర మోడీ గారి మీద మీకు కోపం వచ్చి ధరం పోరాట దీక్షలు అవన్నీ కండిషన్స్ అన్నమాట. మీరు నరేంద్ర మోడీ గారి మీద ధరం పోరాట దీక్షలు అవి చేయడానికి ఉండవు. మీకు జగన్మోహన్ రెడ్డిని తెడ్డమే టాస్క్. మీ ఫ్రస్ట్రేషన్ అంతా అటుపక్క చూపించుకోండి. అలా ముగ్గురికి ఇక్కడ పొత్తులో ఉన్న ముగ్గురికి పురంధేశ్వరం ఎక్కడ ఉందండి నిన్న? అదేంది మర్చిపోయారు మీరు? మీరు తెలియని ఈ ఉనికి లేని చైర్మన్ గురించి అడుగుతారు కానీ కామెంట్స్ అయితే వస్తే నేను చెప్తున్నాను. వీళ్ళకి టాస్క్లు ఒక్కొక్కరికి ఒక టాస్క్ ఇచ్చారు. వెరీ గుడ్. ఆమెకి ఏదో కేంద్రంలో పదవి ఇస్తారని ఆ కన్ఫ్యూజన్లో ఉండి మళ్ళీ పాపం రావట్లేదు అనుకుని ఈ టైప్ ఆఫ్లో ఏంటంటే తుంటు కొడితే పొలరాలే అని ఆవిడ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయితే కేంద్రంలో పదవి ఎక్కడ వస్తుంది? కాదండి పురంధరేశ్వర్ గురించి. పురంధేశ్వరి మరి ప్రస్తుతానికైతే అధ్యక్షురాలే కదా. అదే అంటున్నాను. ఈ కార్యక్రమం రాష్ట్రానికి సంబంధించిన రాజధానికి సంబంధించిన అవసరం కదా. ఏదేవిడ కనిపించరు మీకు? లేదు, కనపడలేదు. ఏం జరుగుండొచ్చు? అలకలు ఉంటాయి కదా దరిద్రాలు, అంతకన్నా ఇంకే ఉంటాయి. వాళ్ళకైనా బాధ్యత ఉంటే బీజేపీ వాళ్ళకి బాధ్యత ఉందని ఎవరన్నా అంటే నవ్వుతారు. ఎవరన్నా వాళ్ళకి బాధ్యత లేదన్నాను కదా, ఒకటే నిదర్శనం. అయితే ఓవరాల్గా అయితే ఫ్లాప్ అంటారు. అటర్ ఫ్లాప్ నా దృష్టిలో అయితే. ఎందుకంటే రాష్ట్రానికి ఏమి ఒరిగింది ఏం లే. తిరిగి రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు ఓకే ఖర్చు పెట్టి ఏడు సాధించారా? ఇప్పుడు ఇన్వెస్ట్మెంటే కదా సార్. మనం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏదంటే జబ్బా. ఇదే గ్రాంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చి ఉంటే, ఇదే గజెట్ నేను ఇవాళ డిక్లేర్ చేస్తాను. రేపు నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్లో అమరావతి శాశ్వత రాజధాని నరేంద్ర మోడీ గారు నోటి మాటతో మమ్మల్ని ఎరగొట్టేశారు కదా రాష్ట్రాన్ని. మీ మాట ఎలాగో సెలవు, ప్రధానమంత్రి మాటలు సెలవన్నది రాష్ట్ర విభజనతో ప్రూవ్ అయింది. అది కార్యనిర్వాహక వర్గానికి సంబంధించిన పని. ఖచ్చితంగా ఫ్యూచర్లో డెఫినెట్గా ఒక గెజిట్ అయితే వస్తుంది అనేటువంటి అభయం ఇస్తున్నారు టీడీపీకి సంబంధించి. నేను అది కూడా చెప్తున్నాను సార్. నేను ఫ్యూచర్లో గ్యారంటీకి చచ్చిపోతాను. అండ్ రోజు నేను స్వచ్ఛానంద ముందు మంచం వేసుకుని పడుకోను కదా. ఇవ్వాలండి హ్యాండ్ ఇన్ బాల్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, మరి రైతులు ఏమైనా పునరాలోచనలు సార్ కాదు సార్, రైతులు ఏమైనా పునరాలోచనలు పడే ఛాన్స్ ఉందంటారా? ఇది ఇంకొక 6 నెలలు 8 నెలలు ఇదే తాత్సారం జరిగితే మాత్రం డెఫినెట్లీ దే నీడ్ టు థింక్ ఇట్స్ హై టైం. ఇట్స్ హై టైం. ఎందుకంటే నెక్స్ట్ గవర్నమెంట్ రిక్వెస్ట్లు ఉండదేమో. ఉండమని కాదు, అప్పుడైతే నాకు నిజంగా ఉద్యమం చేస్తే జస్టిఫైడ్ అంటాను. ఓకే, ఏ ప్రయోజనాన్ని ఆశించి వాళ్ళు చేశారు పర్పసే డిఫీట్ అవుతుంది కదా. 34,000 ఎకరాలు దేనికి ఇచ్చినట్టు వాళ్ళు త్యాగం? రాష్ట్ర రాజధాని కోసం. రాజధానికి అతిగతి లేదంటే ఇప్పుడు రెండో విడత కోసం బిస్కెట్. ఇది ఖచ్చితంగా రెండో విడతకి బిస్కెట్, మొమ్మటం లేదు. అందుకే ఈ లేటెంట్ పొగడతలతో చంద్రబాబు నాయుడు గారికి బిస్కెట్ ఇచ్చారు. చిన్నపిడతనం పోలేదు, నీకు ఏడు చేసినా నీకు తెలియట్లేదు కాబట్టి చాక్లెట్ ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు పవన్ కళ్యాణ్. నువ్వేమిటి అసలు రావట్లేదు అని కూడా అడిగట్టు మోడీ లోకేష్ని. రావట్లేదు ఏమిటి సంగతి అని చాలా సరదాగా మాట్లాడుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి యాజ్ పర్ ద మ్యాచ్ ఫిక్సేషన్ ఈ గవర్నమెంట్ రావడానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎప్పుడైతే వైలేట్ అవుతుంటే అప్పటికప్పుడు రెన్యూవల్ అన్నమాట. సార్ ఇప్పుడు నలుగురిలో నవ్వుతూ సమాధానం, ఆడికి వెళ్ళిన తర్వాత తోలు తీసేసే కార్యక్రమం. కూటమి ప్రభుత్వం మొత్తం అంటే పాలన మొదలు పెట్టాక ఖచ్చితంగా బీజేపీ నుంచి కొన్ని ప్రకటనలు అయితే వచ్చాయి. రాజధానికి సంబంధించి ముఖ్యంగా ఎక్కువగా అక్కడ కోరుకుంటుంది అదే కాబట్టి, ఒక రాజధాని లేని స్టేట్ అయిపోయింది కాబట్టి దానికి సంబంధించి ఖచ్చితంగా పనులు పరిగెడతాయి. అది డైరెక్ట్ అప్ప లేకపోతే నేను చెప్తే నీకు ఇచ్చేప్ప ఏదైనా కానివ్వండి అని ఊహించారు. మరి ఈ నేపథ్యంలో మరి ఈ సభ మరింత ఊతమిస్తుంది అని అనుకోలేమా? సభ కాదు కదా, మీకు నేను మళ్ళీ చెప్తుంది అదే. వరల్డ్ బ్యాంక్ ఇస్తానన్న 15,000 కోట్లకే 100 బ్యారికేడ్లు పెట్టారు, 100 హడ్డిల్స్ పెట్టారు. దాటుకొని గెంతుకుని వెళ్తే లాస్ట్కి అవుద్ది. ఇంకెలా సాధ్యం? మీరు ప్రతిదాని వెనకాతలో ఉన్న విషయాలు వినకుండా ఓన్లీ 15,000 కోట్లు అంటే వాళ్ళు ఉన్నారు కదా తపేలసాన్లో వాళ్ళు గ్రాంట్ ఇచ్చారని చెప్పారు. వాళ్ళు అంత తెలివితేటలు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళ సామర్థ్యం ప్రజల్ని ఎలా మభ్య పెట్టగలం అన్న దగ్గర వాళ్ళ సక్సెస్ నెరేషన్స్ చూడండి. ఇది మనం మొత్తుకొని చదవాల్సి వస్తుంది. అరే బాబు అది అప్పురా అని. నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటాను అమరావతికి గజెట్ ఎదురా అని. లాస్ట్కి ఇప్పుడు అందరూ వాళ్ళ నోట్ల నుంచి ప్రవచనాలు వస్తున్నాయి. ఇన్నాళ్ళు మేము విర్రవేదవాళ్ళం, వాళ్ళు మేధావులు. ఆఫ్టర్ ఆల్ అమరావతి మీద స్టాండ్ ఏంటని ఒక్కొక్కటి నన్ను అడుగుతుంటారు డిబేట్లలో. ఇప్పటికీ కూడా అమరావతికి ఎవరైనా బంధువులు ఉండి లెటర్ రాస్తే అది వెలగపూడికే వెళుతుంది. అమరావతి అనేది నో వేర్ లేదు. అంటే దానికి మెయిన్ కావాల్సింది గెజిటే అనేటువంటిది అందరూ. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం అన్నాడు, ఆ పేరు మార్చుకున్నాడు ముద్రగడ పద్మనాభ రెడ్డి అని. అవును, ఎలా ఇచ్చుకున్నాడు? పేపర్ ప్రకటన ఒక గజెట్ తోనే ఇచ్చుకున్నాడు కదా. అవును, మున్సిపల్ ఆఫీసులో అప్లోడ్ చేసుకున్నాడు. లాజిక్ ఆలోచిద్దాం. ఇప్పుడు అమరావతి అని మీరు పేరు పెట్టారు దానికి. దేనికి? వెలగపూడిలో సచివాలయం ఉంది, వెలగపూడికి ఒక పిన్ కోడ్ ఏడిసింది, అమరావతికి ఒక పిన్ కోడ్ ఏడిసింది. ప్రతి గ్రామంలో ప్రతి వీధికి ఉంటాయి కదా. మనకి బేగంపేట ఒకటి ఉంటుంది, కోకటపాలెం. అలాగే సార్ అది 29 గ్రామాలని ఈ 34,000 ఎకరాలని ఏకీకృతం చేయడానికి దాని పేరు అమరావతి. ఇప్పుడు సైబరాబాద్ రాచకొండ పోలీస్ స్టేషన్ అన్నీ ఉన్నాయి. ఏర్పడకుండా ఎక్కడికి పెట్టేస్తారు మీరు?
దానికోసం ట్రై చేస్తే బాగుంటుంది. అది అర్థమైంది. పర్పస్ వదిలేసి అదే చెప్తున్నాడు, మెయిన్ టాస్క్ ఏంటో ఆ టాస్క్ కాకుండా చుట్టూ కంపలు కొట్టుకోండి మీటింగ్ అరౌండ్ బుష్ అంటారు దీన్ని. ఓకే. ఇది అడిగితే వాళ్ళకి పొడుచుకొస్తుంది. వెలగపూడి పిన్ కూడా వెళ్తుంది సార్. ఇప్పుడు సచివాలయం ఎక్కడ ఉంది? వెలగపూడిలో ఉంది. అమరావతి అని రాస్తే అమరావతి పిన్ కూడా వెళ్తుంది. అవును. ఇప్పుడు మనం ఏమని రాస్తాం? నా ఇంటి అడ్రస్ విజయనగరం ప్రదీప్ నగర్, విజయనగరం జిల్లా, మండలం అయితే మండలం పేరు, తాలూకా అయితే తాలూకా పేరు రాస్తాం, అంతే కదా. ఓకే అండి. ఏదేమైనా కూడా సభ వల్ల ఒరిగింది ఏమీ లేదు. అవుట్కమ్ నాకు ఒక కాంక్రీట్ డెలిబరేషన్ కనుక అక్కడి నుంచి ఉంటే ఇటు అదే. ఓకే సార్. అరే చంద్రబాబు నాయుడు కొన్న మేధా సంపత్తికి ప్రపంచం తెరబెట్టేస్తాడు. శబాష్ శబాష్ శబాష్. నరేంద్ర మోడీ వాళ్ళ శాంతి దూత ప్రపంచాన్ని అంతటినీ శాసించే స్థాయికి ఎదిగాడు. శబాష్ శబాష్ శబాష్. పవన్ కళ్యాణ్ సినిమాలు వదిలేసి ఇక్కడ ఏం చేయాలో తెలియక ఉక్కిరి బిక్కిరి పడుతుంటారు. శబాష్ శబాష్ శబాష్. అంది ఈ తప్పట్లకి మాకెందుకు? ఓకే. దేనికి ఎవరికి ఉపయోగం అవి? అంత దేశం ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం చేసుకోవడం అనుకుంటే చాక్లెట్ ఇవ్వడానికి వచ్చాడు ఆయన ఇక్కడ పవన్ కళ్యాణ్కి. ఓకే. చంద్రబాబు నాయుడుకేమో బిస్కెట్ వేసాడు పొగుడుతాను. ఈవెన్ ఇఫ్ పవన్ కూడా ఒకంత ఏదో నిరాశతోటి ఒకంత బాధతోటి ఉన్నట్టుగానే కనిపించింది. ఆయనకి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంది సార్. అంతే అంటారా? హెల్త్ ఎందుకంటే ఆ జుత్తు ఒకటి, షూటింగ్ తర్వాత ఆయన మీరు ఒక గ్రేస్ మిస్ అవుతుంది ఆయనలో. ఎప్పుడైతే ఆ గ్రేస్ మిస్ అవుతుందో మీకు కాన్ఫిడెన్స్ ఉండదు. ఆ బట్టలు అవి కూడా ఏదేదో వేసేసుకొని వస్తున్నాడు అతను. ఇప్పుడు ఒక స్టాండర్డ్ హీ హ్యాస్ టు మెయింటైన్. అవును అవును. ఆ డిగ్నిటీ ఎప్పుడైతే కనబడదో మనం ఎక్స్పెక్టేషన్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంటాయి. అంతే తప్ప కూటమిలో ఉండి కినుక వహించడం ఏం లేదు. ఏటుందని కదా తెలిసేడితే అక్కడ ఏం జరుగుతుందో తెలిస్తే ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాడండి. అంతే కదా. ఫోటో ఎత్తేసారు, అది కూడా తెలియకపోతే మళ్ళీ ముద్రించారు కదండి. ఎడ ముద్రించారు? మళ్ళీ రీప్రింట్ చేయించి మళ్ళీ పంచారు సార్. ఇది ఇన్విటేషన్ మీద. మరి డయాస్ మీద ఏది? ఓకే. డయాస్ గురించి మాట్లాడుతున్నారా? అరే మీరు ఏంటంటారు? ఓకే ఓకే. మన ఆంధ్ర యూనివర్సిటీ సభలో బొమ్మ ఉందో లేదు చూసుకోమనండి. మొత్తం కలకల్లాడితే ఇలా 3 బొమ్మలు పెట్టారు. ఓకే. మధ్యలో లోకేష్ బొమ్మ పెట్టాడు ఎందుకని కూడా అడిగాం మనం. అవును అవును. ఇప్పుడైతే లేదు. పిఠాపురం సభ ఎఫెక్ట్ ఇది. అంతే. అందుకే చాక్లెట్ ఇచ్చి నీతో నువ్వు అనుకుంది కాదని ఆయనతో కూడా పెద్ద ఆయనతో కూడా చాక్లెట్ ఇప్పించారు. ఓకే అండి. సార్ ఫైనల్గా చెప్పండి, కనీసం సభ తర్వాతైనా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మీరు చేయండి. రైతులు కానీ ఏమని చేస్తారు? వాళ్ళు గెజిట్ అయినా ఊహించచ్చా? అది జరగాలి కదా. నెక్స్ట్ క్యాబినెట్ మీటింగు, అసెంబ్లీ, పార్లమెంట్ సెషన్స్లో అది కూడా మూవ్ కాకపోతే మాత్రం నేను ఇంకా కాంప్రమైజ్ అయితే కాను. ఖచ్చితంగా నా గలం ఇంకా విత్ డిఫరెంట్ స్పిరిట్తో మాడతాను నేను సీరియస్లీ. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ప్రైమరీ మోటో అండ్ పర్పస్ రెండు డిఫీట్ అవుతున్నాయి. త్యాగానికి అర్థం లేదంటే నేనైతే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయలేను. అంతే కదా. రైతుల యొక్క నాకైతే మహనీయులతోనే సమానం. ఎవడిస్తారు సార్? ఎవరిస్తారు? ఏం ఆశించి ఇచ్చారు పాపం వాళ్ళు? అవును. ఎకరం భూమి ఇస్తే వాళ్ళకి 1000 గజాలు 200 గజాలు అంటే అప్పటి వ్యాపారాలు చేసుకోలేరా? ఇప్పుడు విజయవాడ రాజధాని అయినా ఇప్పుడు ట్విన్ సిటీసే కదా సార్, గుంటూరు విజయవాడ. ఈ అమరావతి ల్యాండ్లు మేము రియల్ ఎస్టేట్ చేసుకుంటాం అంటే పెరగదు. పోనీ అన్నట్టు 4, 6, 8, 10 కోట్లు కాకపోవచ్చు, అట్లీస్ట్ 2 కోట్లే ఉంది మనకి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కడితే చుట్టుపక్కల తండాల రేట్లన్నీ ఎలా పెరిగాయి చూద్దాం సార్. ఏం జరగబోతుంది చూస్తూనే ఉన్నాం సార్ 10 ఏళ్ళు బట్టి. నరేంద్ర మోడీ బీజేపీతో ఏం కావట్లేదన్న విషయం నేనైతే ఖచ్చితంగా మొదటి నుంచి చెప్తున్నాను, మళ్ళీ చెప్తాను ఉన్నా. ఏం జరగదు. రైతుల ఆశలు కూడా తీరచ్చు. అడిగి ఆశలే, నీటి మీద రాతలే. రైట్ సార్. లాస్ట్ టైం సంబాలగ్గా నీళ్ళని తీసుకొచ్చాడు మన మొహాన పోయడానికి, కళ్ళు తిరిగిపడిన నాలాంటి వాళ్ళందరికీ మొహం మీద జల్లడానికి, ఇంకా ఏమైనా పొరపాటున చచ్చిపోతే మట్టి వేసి కప్పడానికి సింబాలిక్గా తీసుకొచ్చాడు ఆయన. నో.